గుంటూరు మంగళగిరి రోడ్లో ఉదయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పవన్ భార్గవ్లను రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహ్మద్ పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరమని అన్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈ హత్యను వాడుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్ కాల్ చేసి బాధితులతో మాట్లాడారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. బాధిత కుటుంబాలన్నీ అన్ని విధాల కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా కులాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు అక్కడ అమ్మాయిని ఎవరైతే మన లక్ష్మీనాయుడు వాళ్ళ భార్యని కూడా ఈ రోజు ఇందాక వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ అమ్మాయి సంఘటన జరిగిన వివరాలు కానీ, సంఘటనకి ముందు జరిగిన విషయాలు కానీ అన్ని కూడా చాలా కూలంకషంగా మాతో చర్చించడం కూడా జరిగింది. తను కూడా చాలా ఒకటే కోరుకుంటుంది. మాతో మాట్లాడినప్పుడు కూడా దయచేసి నాకు లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. డెఫినెట్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని హరిశ్చంద్ర ప్రసాద్ ని కఠినంగా శిక్షించండి. వాడు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు అని ఒక అమ్మాయి కూడా మా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చాలా మంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా తను చాలా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయిగా నాకు జరిగిన అన్యాయం, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, దీన్ని అనవసరంగా కులాలకి రెచ్చగొడుతున్నారు, రాజకీయాలకి రెచ్చగొడుతున్నారు అని బాధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో ఫోన్ లో పరామర్శించి భరోసా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇమీడియట్ గా మమ్మల్ని అందరినీ కూడా కమిటీని అందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు పరామర్శించి, అదేవిధంగా ఎవరైతే పవన్ భార్గవ్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి వైద్య సదుపాయం ఎలా అందుతుందో ఏంటో అని చూడటానికి కూడా పంపించడం జరిగింది. నాతో పాటు ఉదయం నారాయణ గారు, సాయంత్రం నారాయణ గారు, అదేవిధంగా బుల్సన్ శ్రీని గారు, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాతో పాటు ఉన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడ పర్యవేక్షించడం, చిట్టి గారు, అందరు నాయకులందరూ కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. అయితే చాలా మంది దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, ఆ రాజకీయంలో కులాన్ని ఆపాదించుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న చాలా మంది సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్ట వ్యాఖ్యానాలు కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ప్రత్యేకంగా ఒక మనిషి కష్టాల్లో ఉన్నారు, ఒక కుటుంబం కష్టంలో ఉంది, అనుకోని కష్టం వచ్చింది, దురదృష్టకర సంఘటన. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఎలా నిలబడాలి అన్న దాని మీద ధ్యాస పెట్టాలి తప్పించి దాన్ని బేస్ చేసుకుని ఎలా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఈ రోజు కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి కూడా మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని కోరుకుంటున్నా. సోషల్ మీడియా వేదికగా జనాల్ని రెచ్చగొట్టి, కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. దయచేసి అటువంటి పనులు కూడా చేయొద్దని చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు నిబద్ధత కూడా మీకు తెలుసు. రేపు పండగ ఉంది, అందరికీ కూడా దీపావళి ఫెస్టివల్ మన అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ కుటుంబంకి కష్టం వచ్చింది, మనందరం కూడా ఆ కుటుంబానికి వీళ్ళు అండగా నిలబడాలి. ముందు ఇమీడియట్ గా మీరందరూ కూడా వెళ్ళి ఒక నివేదిక ఇవ్వండి అని కూడా చెప్పారు. ఈ రోజు వాళ్ళకి చేయాల్సిన ఆర్థిక సహాయం గానీ, ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహాయం కూడా మేమందరం నివేదిక తయారు చేసి మేమందరం పంపిస్తాం. గ్రామంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన సభ్య సమాజం హర్షించదగినటువంటిది కాదు. ప్రతి వాళ్ళు కూడా అందించేటువంటి సంఘటన. తెలుగుదేశం పార్టీ తరఫున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున సంఘటనని పూర్తిగా ఖండిస్తూ బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, దానికి నిదర్శనం ఇవాళ హోంమంత్రి గారు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి కూడా మరి కేసు మీద శ్రద్ధ తీసుకున్నారంటేనే దాన్ని బట్టి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా దీనికి కులాల రంగులు పిలిపి రాజకీయ లబ్ధి పొందాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. దోషుల్ని శిక్షించే దాని విషయంలో ఎక్కడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా దోషుల్ని శిక్షిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడిన దాకా కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా దీనికి కులాలకి సంబంధం లేనటువంటి విషయం.
దీని కులాలకు సంబంధించకుండా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎవరు దీని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.